హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి చూశారు కదా, నేనైతే చాలా డేస్ నుంచి ఈ గాజులు ఇవన్నీ సర్దట్లేదు, చిందరవందరగా పడున్నాయి. అందుకని నేనైతే మొత్తం తీసేసి సర్దుదామని చెప్పి మొత్తం అయితే తీసి ఇలా వేశాను. చాలా గాజులు అయితే ఎలిసిపోయాయండి, మట్టి గాజులు. కొన్ని అయితే మంచిగున్నాయి, అవైతే వేరే బాక్స్లో పెట్టుకొని, ఏలిసిపోయినవి మాత్రం ముందు ఇవి వాడేద్దాము అని చెప్పేసి ఇవైతే వేరే బాక్స్లో పెట్టాను. ఎక్కువ రోజులు వేసుకోకపోయినా కానీ అవి ఉండట్లేదు, ఊరినే చిట్లిపోతున్నాయి. ఇంకా ఇవన్నీ చూసారు కదా, ఇవి మ్యారేజ్ టైంలో కూడా తీసుకున్నవి. చాలా వరకు వెలిసిపోయాయి, కొన్ని మాత్రం బాగున్నాయి. ఇంకా వెలిసిపోయినవి మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాను. కాకపోతే ఇవి ఏంటంటే గీసుకుపోతూ ఉంటాయి. ఇలాంటివి ప్లెయిన్ గాజులు అయితే మనకి అంత ఇబ్బంది ఉండదు, డ్రెస్సులకు పట్టినా శారీస్కి పట్టినా ఏమీ అవ్వదు. ఇవి మాత్రం పోగులు వచ్చేస్తూ ఉంటాయి, శారీస్వి కానీ డ్రెస్సు కానీ. ఇంకా ఇదిగోండి, ఈ కొన్ని బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కొన్నవేం కాదండి, ఇంట్లో వాటికి వీటికి వస్తాయి కదా, వాటిలోనే పెడుతున్నాను ప్రస్తుతానికి. నాకైతే ఈ బాక్స్లన్నీ నేను అన్నీ ఇలా కార్డ్బోర్డ్లు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవన్నీ దాచుకుంటాను. ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి కొనుక్కొని దాంట్లో ఇవన్నీ పెట్టుకొని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చిన్నప్పటి నుంచి టీవీల్లో, సినిమాల్లో వాటిల్లో హీరోయిన్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని రెడీ అవుతూ అన్నీ చూపిస్తారు కదా, ఇక అప్పటి నుంచి నాకు అనిపించేది నాకు కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి అని చెప్పేసి, ఎప్పటికైనా కొనాలి అని చెప్పి ఉంది. అందుకే నేను ఇవన్నీ ఇలా స్ట్రాంగ్ కార్డ్బోర్డ్లు ఇవన్నీ అయితే నేను దాస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఏ కలర్కి ఆ కలర్ సెట్ చేసి పెడుతున్నాను. పెట్టినట్టే ఉండవు కదా, చెదిరిపోతాయి. బ్యాంగిల్స్కి ఇప్పుడు వస్తున్నాయి కదా, బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్సెస్, అవి కొందామని చూస్తున్నాను. కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఏం కొనలేదు, చూస్తాను. బాగుంటాయి అంటే రేట్ ఎప్పుడన్నా డిస్కౌంట్లలో పెడతారు కదా, అలాంటప్పుడు తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అవైతే చూడటానికి కూడా బాగుంటాయి, మనకి నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఎక్కడైనా సర్దేటప్పుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి కదా, ఇంకా అదే చూస్తున్నాను. ఇగోండి, ఇవైతే గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇలాంటివి ప్లెయిన్వి అయితే నిండుగా ఉంటాయి, అలాగే మనకి డ్రెస్సెస్కి కూడా పట్టుకోవు కదా. ఇలాంటివే ఎక్కువ కొంటున్నాను ఈ మధ్య. ఇదివరకు ఇవైతే ఎప్పుడో కొన్నాయిలే, అందుకే వెలిసిపోయాయి చాలా మటుకు. నేను ఇన్ని ఉన్నా కానీ అంటే ఎక్కడికన్నా షాప్కి వెళ్ళనివ్వనండి, స్ట్రీట్ షాపింగ్ లేకపోతే ఏదో ఒకటి మాల్స్ అలాంటి వాటిలో ఏమైనా చూసినా కొన్నా కానీ మళ్ళీ నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తొందరగా వేసుకోవాలనిపించదు ఎందుకో కానీ, అది పాడైపోయిద్ది అన్నట్టుండిద్ది అని అనిపించింది నాకు. అందుకే నేను తొందరగా వేసుకోను. కానీ అన్నీ ఉండాలి నాకు, అందరిలాగే అందరి దగ్గర ఉన్నట్టు నా దగ్గర కూడా అన్నీ ఉండాలి, చూసుకోవాలి అని చెప్పి అనిపించింది. ఇంకా ఇవైతే నేను ప్రతిసారి సర్దుతూనే ఉంటానండి, అయినా కానీ చిందరవందర అయిపోతున్నాయి. చూస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ బాగుంటే, అంటే కొంచెం తక్కువలో వస్తే తీసుకుంటాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవైతే చార్మినార్లో తీసుకున్నాను. ఇవి కూడా వెలిసిపోయాయండి. ఇంకా అందుకని ఇప్పుడు ఈ బాక్స్ సర్దుతున్నాను చూసారా, ఇవైతే డైలీ వేర్ వేసుకునే బ్యాంగిల్స్. అంటే కొంచెం మంచివేమో వేరే పెద్ద బాక్స్లో, అది ఇంకో పెద్ద బాక్స్ చూపించా కదా ఇదివరకు, ఇప్పుడు కాదులేండి, ప్రీవియస్ వీడియోలో నా బ్యాంగిల్స్ కలెక్షన్ అని చెప్పేసి నా హెయిర్ బ్యాండ్ అవన్నీ కలెక్షన్ చూపించాను. దాంట్లో ఒక పెద్ద బాక్స్ చూపించాను కదా, అదైతే మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు ఒకసారి. అయితే ఆ బాక్స్ చాలా గట్టిగా ఉంది, ఇంకా అందుకని నాకు పడేయాలనిపించలేదు. ఇంకా అందుకని దాంట్లో అయితే అన్నీ పెట్టుకుంటున్నాను. దాంట్లో కొంచెం మంచివి కొత్తగా ఏమన్నా బ్యాంగిల్స్ కొన్నవి అలాంటివి దాంట్లో పెడతాను. ఇవైతే డైలీ వేర్ వేసుకునే బ్యాంగిల్స్. ఇప్పుడు తెగ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఇలా బ్యాంగిల్స్ ఇవైతే కొనట్లేదు, కానీ మ్యారేజ్ టైంలో బాగా కొన్నా. ఆ తర్వాత కూడా కొన్ని డేస్ అయితే చాలా కొన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే
ఎందుకు అనవసరంగా వేస్ట్ అని చెప్పేసి చాలా వరకు అయితే కొనటం ఆపేసాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం కొనట్లేదు. మొన్న గనక తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం షార్ట్ నల్లపూసలు ఒకటి తీసుకున్నాను. అలాగే దండలు, గాజులు వీటి వరకే తీసుకున్నాను. ఎక్కువ ఏం కొనట్లేదండి. అంటే ఒకవేళ కొన్నా గానీ అవి తొందరగా ఎలిసిపోతున్నాయి. అందుకే నేను కొనట్లేదు. ఉన్నయే ముందు వాడేసి తర్వాత కావాలంటే కొందామని చెప్పేసి. ఇదిగోండి ఈ బాక్స్ చెప్పా కదా! కేక్ బాక్స్ ఇది. చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంక అందుకని నేనైతే దీంట్లో బ్యాంగిల్స్ మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని, ఈ బ్యాంగిల్స్ కొంచెం మంచివి అప్పుడప్పుడు ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి అలాంటివి వేసుకునేయి నేనైతే దీంట్లో స్టోర్ చేస్తున్నాను. అందుకే నేను బ్యాంగిల్స్ బాక్స్ ఏమీ కొనలేదు. ప్రస్తుతానికి ఇది వాడదాం. తర్వాత ఇది పాడైపోయినాక చూద్దామని చెప్పేసి, ఇంకా ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా మళ్ళీ ఎలిసిపోతాయి కదా బయట ఉంటే. అలాంటివి ఇలా ఇలాంటి వాటిలో పెడుతున్నాను. నా చెయ్యి సైజు అంటే ఇలా ముడుచుకుంటే పెద్దగా ఉండి తొందరగా గాజులు ఎక్కవు నాకు. సైజ్ 2/8 అలా ఉండిద్ది. బలవంతంగా అంటే చిన్న చిన్న సైజ్ అయితే కొంచెం ఇబ్బందిగా వేసుకోవాల్సి ఉండిద్ది. అందుకే కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను. ఈ చెయ్యి ఇది కొంచెం చిన్నగున్నా గానీ వేసుకునే దగ్గర మాత్రం చాలా బిర్రుగా అనిపిచ్చిద్ది. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూసారా? ఇవి కూడా తిరుపతిలో తీసుకున్నవి. అదే స్టోన్స్‌వి. అంతకుముందు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు అయి తీసుకొచ్చారు. నేను ఈ ఇయర్ వెళ్ళినప్పుడు నేను అలాంటివే వేరే కలర్ తీసుకొచ్చాను. నేను సర్దుతుంటే అది గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇదిగోండి ఇది స్టోన్స్ క్లిప్స్ ఉన్నవి కానీ, లేకపోతే పిన్స్, శారీ పిన్స్ అలాంటివి వెలిసిపోతాయని ఆ బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఈ మొత్తం ఇలా సర్దుకుంటూ ఉన్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే మీలో ఎవరైనా ఇలాగే నాలాగే ఏదైనా ప్రతిదీ రీయూజ్ చేసుకుందామని అనుకుంటారా? నాలాగా ఎవరన్నా అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి మ్యారేజ్ అప్పుడు అమ్మవాళ్ళు పెడతారు కదా! టాయిలెట్ బాక్స్ అంటారు. అది దీంట్లో అయితే ఈ జ్యువెలరీ పెట్టుకుంటున్నాను. నేనైతే ఇవన్నీ డీటెయిల్‌గా ప్రీవియస్ వీడియోలో చూయించానండి. అందుకే ఇప్పుడేం చూయించట్లేదు. ఈ మొత్తం సర్దేసుకుంటున్నాను. ఎలిసిపోతాయి అనేవి దీంట్లో అయితే మంచిగా పెట్టేసుకుంటున్నాను. ఈ నల్లపూసలు కొన్నా కదా మొన్న తిరుపతిలో అవైతే పెద్ద లాకెట్ అండి. ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే అంతకుముందు మీషోలో అయితే తీసుకున్నాను. ఈ చు అదే వస్తాయి కదా ఆఫర్‌లో ఒక 3 సెట్స్, 4 సెట్స్ అలా. కానీ అవి ఊరినే తెగిపోయాయండి. ఇంకా అందుకని ఒక 4 కొంటే ఒకే ఒక్కటి మిగిలింది. అది మీకు చూపిస్తాలే. ఇంకా ఇగోండి ఇవైతే సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి అదే ఈ నల్ల పూసలది. ఇప్పుడు చేతికి కూడా ఇలా నల్ల పూసలు బ్రేస్లెట్ లాగా వాడుతున్నారు కదా! ఇది మొన్న ఎవరి చేతికో చూశాను. ఈ కనెక్షన్ ఇచ్చేది ఒకటి ఉంటే పెట్టుకోవచ్చు కదా! అందుకని నేనైతే ఇది దాచుంచాను. అలా దాచుంచాను. ఎప్పుడన్నా కనెక్షన్ అది దొరికితే పెట్టుకొని చూపిస్తాలేండి. ఇంకా ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆ చిన్న చిన్న వైట్ బాక్సులు కనిపించాయి కదా మీకు, అవి డెజర్ట్‌లో కేక్స్ అలాంటివి తీసుకొచ్చి అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇక అందుకని అవి కూడా అంటే మన క్రీమ్ అంటినా అలాంటివి తుడిచేసుకొని నేనైతే అవి దాంట్లో కూడా స్టోర్ చేసుకుంటాను. హెయిర్ బ్యాండ్స్ అలాంటివి. ఇంకా ఇది చూసారు కదా రబ్బర్ బ్యాండ్స్. ఇవి మామూలుగా అయితే చిన్న పక్క పిన్నీస్‌లో అలాగే సూది అలాంటివి పెట్టుకునేదాన్ని. కాకపోతే చిన్న పక్క పిన్నీస్‌లో అవన్నీ పోయాయి. ఇంకా నెక్స్ట్ అయితే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్‌వి చిన్న చిన్నవి. మళ్ళీ అవి మిస్ అయిపోతాయి అని చెప్పి నేనైతే దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా ఇవి చూసారు కదా క్లిప్స్, శారీ పిన్స్ ఇవి స్టోన్స్‌వి తొందరగా పాడైపోతాయి అని చెప్పి ఆ బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈ క్లిప్పులకి ఇంకో బాక్స్ అది కూడా మీకు చూపిస్తాలేండి. ఇంకా మేకప్ పౌడరు ఉంది చూసారు కదా! అదైతే ఎప్పుడో కొన్నాను. అయితే అసలు నేను వాడనులేండి మేకప్ ప్రొడక్ట్స్ ఏం వాడను. ఉట్టి పౌడరు, స్టిక్కరు, కుంకుమ అంతవరకే పెట్టుకుంటాను. ఇవి ఏంటంటే నాకు పడవు కూడా. ఏమన్నా చిన్నప్పటి నుంచి కూడా ఏమన్నా క్రీమ్స్ అసలు రాయను. మా అమ్మ రాయనివ్వదు. ఒకవేళ రాసినా కానీ తొందరగా నాకు ఏమంటారు ఎలర్జీ లాగా పడదనమాట. మొటియాలు రావటం అలా.
అందుకని నేను తొందరగా వాడను. ఈ మేకప్ పౌడర్ కూడా ఎప్పుడో తీసుకున్నాను. కాకపోతే అది వాడట్లేదు కదా, ఇంక అంతే ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇగోండి ఈ కాఫీ కలర్ది నేనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను మా ఇంట్లోంచి. ఇప్పుడు చూస్తున్నాను చూసారా ఈ బాక్స్లో. ఇవి మా హస్బెండ్ అప్పుడప్పుడు ఏమన్నా తీసుకొచ్చినప్పుడు అలాంటివి నేను ఇది దాస్తున్నాను. ఈ హెయిర్ క్లిప్స్ చెప్పా కదా, నాకు డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టమని. ఎప్పటికైనా అది కొని ఇవన్నీ సెట్ చేసుకొని నేను అప్పుడైతే కొన్నప్పుడైతే మీకు చూపిస్తాలేండి ఎలా సర్దుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఇంకా మిగిలినవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదైతే బ్లాక్ కలర్ది అయితే డైరీకి వచ్చిందండి. డైరీకి వచ్చిన బాక్సు. ఇంకా పైది వచ్చేసి స్వీట్ బాక్స్ అనమాట. ఇదివరకు షార్ట్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను నేను. ఈ స్వీట్ బాక్స్ ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, అందుకని ఉంచేసాను. ఇదైతే డైరీకి వచ్చిన బాక్సు. చాలా బాగుంది కదా స్ట్రాంగ్గా, అందుకే నేను దాచి ఉంచాను. చెప్పా కదా ప్రతిదీ దాస్తాను, తొందరగా ఏది వేస్ట్ చేయను అని చెప్పేసి. ఇంకా ఇది మళ్ళీ దుమ్ము పట్టేసిద్ది అని చెప్పి దీనికైతే కవర్ వేసుకొని దాచి ఉంచాను లోపల. ఈ హెయిర్ బ్యాండ్స్ అలాగే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి క్లిప్స్ ఇవన్నీ చూసారు కదా, ఇవి మ్యాక్సిమం నేను స్ట్రీట్ షాపింగ్ చిన్న చిన్న షాపులు లాంటి వాటిలోనే తీసుకుంటాను. ఎప్పుడైనా పెద్ద పెద్ద షాపుల్లో ఏంటంటే రేట్స్ మనం బయట కొనేదాని మీద ఇవి ఎక్కువ చెప్తారు. అందుకే మ్యాక్సిమం బయటే కొంటాను నేను. మనము ఇప్పుడు ఆ క్లిప్పులు చూసారు కదా, అవి ఒక 15-20 ఉన్నాయి అనుకోండి, షాపుల్లో ఇంకెక్కువ ఉంటాయి. అందుకే స్ట్రీట్ షాపింగ్ తీసుకోవడానికే వాటి దగ్గర తీసుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా నెక్స్ట్ అయితే క్లిప్స్ కానే కాదు, ఏదైనా మన దగ్గర లేని కలర్స్ తీసుకుంటే బెటర్ కదా, ప్రతిసారి అవే వేసుకొని. దానికన్నా కానీ అప్పుడప్పుడు ఇలాంటివి వేరే వేరే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా ఎన్నిసార్లు కొన్నా పిన్నీసులు చిన్న చిన్న పక్క పిన్నీసులు అంటారు కదా, అవన్నీ ఎన్నిసార్లు అయినా పోతున్నాయి, ఎందుకో తెలియదు. ఈసారి మాత్రం ఆ చిన్న బాక్స్ లాంటి దాంట్లో వేసుకోవాలి. ఎక్కడ మిస్ అవుతాయో తెలియదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవైతే మొన్న నేను షాప్కి వెళ్ళినప్పుడు ఏదో కొంటుంటే ఇవి 10 రూపీస్ అంట, అవైతే తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని అయితే బ్యాంగిల్స్ అవి సర్దేటప్పుడు మిస్ అయినాయి కదా, ఇక అవి అయితే దాంట్లో పెడుతున్నాను. ఇంకా ఇది ప్యాంటుకి వేసుకునే బొందు అయితే దీంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా సడన్గా అయ్యా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి నేనైతే దీంట్లో పెట్టేశాను. ఇంకా క్లిప్స్ ఇవన్నీ కూడా దీంట్లో సర్దేసుకుంటున్నాను. మ్యాక్సిమం సర్దటం అయిపోయిందండి. ఏదన్నా ఫంక్షన్స్ అవ్వనండి, ఏదైనా ఫెస్టివల్స్కి ఏమన్నా తీసామంటే ఇంకా సర్దకపోతే ఇక అన్నీ వాటిలో పెట్టేస్తూ ఉంటాం కదా, ఇక అందుకని చిందరవందర అయిపోయి చాలా డేస్ అయిందని చెప్పి నేనైతే మొత్తం సర్దేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇదిగోండి ప్రతిదీ సర్దేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, నేను వీటిలో ఏమీ కొనలేదండి. ఈ పింక్ బాక్స్ మాత్రం మ్యారేజ్ అప్పుడు కొన్నది. ఇంకా మిగిలినవన్నీ ఇంట్లో వాటితోనే రీయూస్ చేసుకుంటున్నాను. మనకి కంపల్సరీ కావాలి అనే వాటితోనే అన్నప్పుడే మనం కొంటే బెటరు. ఊరికే వేస్ట్గా అందరు కొన్నారు మనం కొంటాం అలా కాకుండా ఇదేంటి అవసరం అన్నప్పుడు కొంటేనే మంచిది అని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ అయితే సర్దేసుకున్నా కదా, ఇదిగోండి చూసారు కదా ఈ బాక్స్ కొంచెం అట్ట పెట్టి బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. చూడాలి ఎన్ని డేస్ వచ్చిద్దో. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ సర్దేసుకున్నాను కదా, అదే చూపిస్తున్నాను మీకు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.